ఓకే. ఇప్పుడు నేను ఒక మొబైల్‌లో మెలాబెట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇంకొక మొబైల్‌లో నా బైనాన్స్ యొక్క అప్లికేషన్‌ని ఓపెన్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఏ విధంగా బైనాన్స్ యూజ్ చేసి డిపాజిట్ చేస్తానో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఫస్టు మనము మన యొక్క మెలాబెట్ అప్లికేషన్‌లో డిపాజిట్ సెక్షన్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రిప్టో మనం కదా! కాబట్టి క్రిప్టో ఆప్షన్ కింద ఉంటుంది. స్క్రోల్ చేయండి. మనం యూజ్ చేసేది ఏంటి ఎప్పుడు కూడా టెథర్ ఆన్ బీఎస్‌సీ. ఓకే. సో, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వార్నింగ్ ఏం చూపిస్తున్నాడంటే ఓన్లీ సెండ్ యూఎస్‌డిటీ త్రూ బైనాన్స్ స్మార్ట్ చైన్ దట్ ఈస్ బీఈపీ20 నెట్వర్క్ యూజ్ చేసే మనము డబ్బులనేవి పంపించాలి. వేరే నెట్వర్క్ యూజ్ చేసి డబ్బులనేవి యూఎస్‌డిటీ అనేవి పంపియకూడదు. ఓకే. సో, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్రెస్ అనేది కనిపిస్తుంది. క్యూఆర్ కూడా కనిపిస్తుంది. మీరు ఒకే మొబైల్‌లో బైనాన్స్, మెలాబెట్ యూజ్ చేస్తూ ఉంటే మీరు కాపీ చేసి నేనిప్పుడు చూపిస్తాను కదా! అడ్రెస్ ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. లేకపోతే దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు అప్‌లోడ్ చేసి కూడా పంపించొచ్చు బైనాన్స్ నుంచి. అది కూడా నేనిప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంత డిపాజిట్ చేయాలనో అది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఎంతైతే ఈ అడ్రెస్‌కి పంపిస్తారో అది మొత్తం కూడా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు నా బైనాన్స్ అప్లికేషన్‌లో నేను నా యూఎస్‌డిటీ ఫస్ట్ ఎంత ఉంది? నా పోర్ట్‌ఫోలియోకెళ్తాను. నా యూఎస్‌డిటీ $33 ఉన్నాయి. సో, నేను $10 ఇందులో డిపాజిట్ చేశాను. సో, ఇప్పుడు ఇందులో డిపాజిట్ చేయాలి అంటే మనము ఈ బైనాన్స్ అప్లికేషన్ నుంచి విత్‌డ్రా చేయాలి. సో, విత్‌డ్రా అంటే అది ఎట్లా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ టేక్ ఔట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ టేక్ ఔట్ అంటే బయటికి తీసుకెళ్లడం. సో, విత్‌డ్రా ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ విత్‌డ్రా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రెస్ ఉంది కదా! మీరు ఈ అడ్రెస్ ఇక్కడ సైడ్ కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఈడ అప్‌లోడ్ క్యూఆర్ ఉంటది కదా! అప్‌లోడ్ క్యూఆర్ తోటనే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు వేరే మొబైల్‌లో బైనాన్స్ యూజ్ చేస్తుంటే నాలాగా స్కాన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు నెట్వర్క్ ఇంపార్టెంట్. నెట్వర్క్ బీఈపీ20 మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం బీఈపీ20 నెట్వర్క్‌లోనే డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి. సో, అమౌంట్ వచ్చేసి $10 ఓకే. $10 కాబట్టి మనం నెట్వర్క్ ఫీస్ కూడా చూసుకోవచ్చు. 0 ఉంది. బీఈపీ20 నెట్వర్క్ యూజ్ చేస్తే మీకు చాలా సేఫ్. ఇందులో నుంచి నాకేం డబ్బులు రావు. మీకు ట్రాన్సాక్షన్ ఫీస్ తక్కువగా ఉండడానికి చెప్తున్నాను. 0 ట్రాన్సాక్షన్ ఫీస్ ఉంటుంది కాబట్టి. సో, విత్‌డ్రా పైన క్లిక్ చేయండి. విత్‌డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ కన్నా ఓటీపీ వస్తుంది. లేకపోతే ఈమెయిల్ ఐడీ కన్నా ఓటీపీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకు వెరిఫికేషన్ విత్ పాస్ కీ ఉంది. నా ఫేస్ చూపిస్తే అయిపోతుంది. సో, అయిపోయింది. విత్‌డ్రాల్ ప్రాసెసింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి బ్యాక్‌కెళ్ళిపోండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేద్దాం. మనం 6:28కి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాము. సో, ఎంత సేపట్లో మనకి డిపాజిట్ అవుతుందో మీరు చూడండి. 6:28కి మనం డిపాజిట్ చేశాము. ఓకే. చూడండి ఇంకా మీకు ఎవరైనా క్రికెట్ ప్రిడిక్షన్స్ గాని, ఫుట్‌బాల్ ప్రిడిక్షన్స్ గాని, టెన్నిస్ ప్రిడిక్షన్ గాని, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ మంచి ప్రిడిక్షన్స్ రోజు జరిగే మ్యాచ్‌లో 90% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న మ్యాచెస్ ఆ బెట్ స్లిప్స్ మీకు కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. కామెంట్ బాక్స్‌లో కూడా ఉంది. వెళ్లి జాయిన్ అవ్వండి. నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు. దీనిల గురించి రిలేటెడ్‌గా అర్థమైందా? సో, నేను ఈజీగా మీకు నా బెస్ట్ సజెషన్ అయితే ఇస్తాను. ఓకే. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది. వచ్చి జాయిన్ అవ్వండి. ఇంకా మనము పెద్ద మ్యాచెస్, షార్ట్ మ్యాచెస్ ఆడి ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ప్రతీదీ కూడా మన తెలుగు కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి క్లియర్‌గా అర్థం అవ్వాలి. ఎవ్వరు కూడా స్కామర్స్ జోలికి వెళ్ళకూడదు. స్కామ్స్ బారిన పడకూడదు అని చెప్పేసి ప్రతీదీ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ ఉంటాను. సో, మీరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా సరే ఫిక్స్డ్ మ్యాచెస్, కరెక్ట్ స్కోర్ మ్యాచెస్ అని చెప్పి టికెట్ అమ్ముతున్నారు అంటే వాడు ఫేక్, స్కామరు. మీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటాడు. మిమ్మల్ని స్కామ్ చేస్తూ ఉంటాడు. వాడి దగ్గర ఫిక్స్డ్ మ్యాచెస్, కరెక్ట్ స్కోర్ రిపోర్ట్స్ ఉంటే వాడే ఆడి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా! మీ అందరికి అమ్మడం ఎందుకు? ఓకే. సో, ఒక్కసారి మీరు అలా ఆలోచించండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మాత్రం నేను మంచి అనాలిసిస్ చేసిన ప్రీవియస్ మ్యాచెస్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్స్ అండ్ ప్లేయర్ పెర్ఫార్మన్స్, ప్లేయర్ ఇంజ్యూరీస్ బేస్డ్ చేసుకొని చేసిన అనాలిసిస్ బెట్స్ మాత్రమే నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అటువంటి బెట్స్ ఆడుతూ మీరు ప్రాఫిట్స్ చేసుకోండి. ప్రతి బెట్ విన్ అయితదని కాదు బ్రదర్. కానీ 10 ఆడితే ఖచ్చితంగా 7-8 బెట్స్ అనేవి ఈజీగా విన్ అవుతూ ఉంటాయి ఎవ్రీ టైమ్ గూడా. ఓకే. సో, అంతెందుకు మీరు ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మెయిన్ గ్రూప్‌లో మీరు చూడండి. వర్క్ చూడండి ఫస్టు. వర్క్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మనం 6:28కి ట్రాన్సాక్షన్ చేశాము. ఎంతసేపట్లో అయిపోయింది. వితిన్ 3 మినిట్స్‌లోనే మనకు డిపాజిట్ అనేది అయిపోయింది. సో, ఈ విధంగా మనము ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకు ఫస్ట్ అనేది పేమెంట్ నీకు అయ్యింది అని రిసిప్ట్ వస్తుంది. ఓకే. కన్ఫర్మేషన్ నీకొస్తుంది. వచ్చిన ఒక 2 మినిట్స్‌లో నీకు మెయిన్ వాలెట్‌కి
యాడ్ అయిపోతుంది ఆ బ్యాలెన్స్. ఇంతకుముందు నేను 863 డిపాజిట్ చేశాను. కానీ అది రికార్డింగ్ చేయడం మర్చిపోయాను. సో, మళ్ళీ మీకు చూపించాను కాబట్టి మళ్ళీ డిపాజిట్ చేశాను. అది రికార్డింగ్ చేశాను ఇప్పుడు. ఓకే. సో, ఈ విధంగా మీరు ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ క్రిప్టో యూజ్ చేయడం వల్ల మెయిన్ ఏంటి అంటే మీకు క్రిప్టో నుంచి మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఈ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌లో మీరు డిపాజిట్ చేస్తున్నారు, విత్‌డ్రాల్ చేస్తున్నారని ఎవ్వరు కూడా ఐడెంటిఫై చేయలేరు. సో, మన బ్యాంక్ అకౌంట్స్‌కు ఈ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌కు మధ్యలో ఈ క్రిప్టో యూజ్ చేయడం వల్ల మనం సేఫ్‌గా ఉంటాము. ఓకే. ఇప్పుడు డిపాజిట్ చేసేసాము. మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డిపాజిట్ చేయలేదు కదా! సో, క్రిప్టోలో డిపాజిట్ చేసుకున్నాం. క్రిప్టో నుంచి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఇక్కడ నుండి క్రిప్టోకి విత్‌డ్రా చేసుకోవాలి మళ్ళీ మనము. బైనాన్స్‌లో మనము అమ్మేసుకోవాలి. అర్థమైందా? ఆ బైనాన్స్‌లో కూడా మనము ఏ విధంగా ఎక్కువ రేటుకి అమ్ముకోవాలో నేను మీకు వీడియో చేసి పెడతాను. సో, ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా నేను విత్‌డ్రాల్ ఏ విధంగా చేయాలి, ఆ విత్‌డ్రాల్ చేసిన యూఎస్‌డిటీని మళ్ళీ మీరు ఎక్కువ రేటుకు ఏ విధంగా అమ్ముకోవాలో నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకే. ప్రీవియస్‌గా కూడా చాలా వీడియోస్ చేసి పెట్టాను. మీరు అవి మిస్ అవ్వకూడదు అంటే వెళ్లి ఒకసారి మన యూట్యూబ్ ఛానెల్‌ని చెక్ చేయండి. అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనకొచ్చి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వచ్చి జాయిన్ అవ్వండి. చూడండి మీకు యాడ్ అయిపోయాయి. వితిన్ 5 మినిట్స్‌లోనే మనకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మనము విత్‌డ్రాల్ వీడియో చేద్దాం.